పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో ఉన్నంత దుర్మార్గ పాలన దేశంలోనే మరెక్కడా లేదన్నారు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతలేగాక అధికారులు కూడా ఈ పాలనలో బలవుతున్నారని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు మిథున్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈరోజు అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ప్రభుత్వంలో భాగస్వామి కాదు, ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు. ఆయన ఏదో మంత్రి కాదు, ఆ ఎక్సైజ్ మంత్రి కాదు, ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కావాలని ఏదో ఒకటి ఇరికిచ్చి నువ్వు, ఎందుకంటే మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడుగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కేవలం ఏకైక లక్ష్యంతో ఈరోజు మళ్ళా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేస్తా పోతావు, ఇలా అరెస్ట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు పరిపాలన మీద ఏమైనా దృష్టి ఉందండి, కొంచెమన్నా నువ్వు ఇచ్చిన పథకాలు ఏమన్నా కొన్నన్నా అమలు చేస్తున్నావా? అలాంటివి లేకుండా ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకంలో ఆగ్రహం వెల్లబుస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మండిపడ్డారు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్. లేని మద్యం కేసును సృష్టించి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఉషశ్రీ చరణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇల్లీగల్ లిక్కర్ కేసు ఏదైతే ఉందో అది కేవలం ఒక కల్పిత మాత్రమే. కూటమి ప్రభుత్వం ఒక కక్ష రాజకీయం చేస్తూ దానిలో భాగంగా లేని కుంభకోణాన్ని సృష్టించి, మనమందరూ కూడా గతంలో చూసినాం. 50,000 కోట్ల స్కామ్ అని చెప్పినారు, తర్వాత 30,000 కోట్ల స్కామ్ అని చెప్పినారు, తర్వాత 18,000 కోట్ల స్కామ్ అని చెప్పినారు. ఈ రోజైతే 2,000 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. కేవలం ఈ ఒక్క ఇలీగల్ లిక్కర్ కేసు ఏదైతే పెట్టినారో దాంట్లో ఎటువంటి ఒక మ్యాటర్ లేదు. ఏపీలో నియంత పాలన సాగుతోందన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. వైఎస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు, అరెస్టుల రూపంలో కూటమి ప్రభుత్వం ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసిందని అంజద్ బాషా స్పష్టం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు లోక్సభ ఫ్లోర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము, ఈ అక్రమ అరెస్ట్కు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంది. రెడ్ బుక్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులను, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడము, మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము, వాళ్ళను అరెస్ట్ చేయడము, ఇది అనవాయితీగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న పరిస్థితి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు అభినయ్ రెడ్డి. ఈ మధ్యన తిరుపతిలో ఈ ప్రభుత్వంలో టైంలో మద్యం ఎలా అమ్ముతున్నారు, ఒక్కొక్క మద్యం బాటిళ్ల మీద మార్జిన్ ఎంతేసిగా పెంచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ చూపెట్టింది. దానికి పూర్తి భిన్నంగా అప్పట్లో అసలు ఏమీ జరగనటువంటి దాన్ని పెద్ద చేసి 1 by 1 ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులను భయపెట్టాలన్న ఉద్దేశంతో వరుసపెట్టి అరెస్టులు చేయడం అన్నది గత 2 నెలలుగా సాగుతుంది. అందులో నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా చాలా విచారించదగ్గటువంటి విషయం.
ఇవన్నీ కూడా ఈ కక్షపూరితమైనటువంటి చర్యలు, ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని మరింత పల్చన చేస్తాయి తప్ప ఆధారాలు లేనటువంటివి, సాక్షులే లేనటువంటి వాటిని సృష్టించి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి ఇలా దొంగ కేసులు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎవరు భయపడరు. వాళ్లలో ఉన్నటువంటి స్థైర్యాన్ని మీరు తగ్గించలేరు.